వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు. సవాల్లో ఓడిపోయినట్టు అంగీకరించిన పద్మనాభం తాజాగా అందుకు గెజిట్ అప్లికేషన్ ను రెడీ చేసుకున్నారు. పవన్ తో చేసిన సవాలులో ఓడిపోయినందుకు ఇకపై తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకునేందుకు గెజిట్ అప్లికేషన్ దాఖలు చేశారు. జనం కోసం కష్టపడ్డ జగన్ ను గౌరవించకపోవటం బాధాకరమని, ఇకపై తన రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన పేరు మార్చుకునేందుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల్లో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, పవన్ గెలిస్తే ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని చెప్పారు. అయితే గెజిట్ పబ్లికేషన్ అన్ని రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ జాన్కి. వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న మాజీ మంత్రి కాపు జిన్నాద ముద్రగడ పద్మనాభం తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో పిఠాపురం నుంచి కనుక పవన్ కళ్యాణ్ గెలుపొందితే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని ఆయన సవాల్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ గెలుపు తర్వాత ఆయన మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. తాను చెప్పినట్టుగానే గెజిట్ పబ్లికేషన్ కి అయితే పేపర్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే తన పేరుని పద్మనాభరెడ్డిగా మార్చుకున్న తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడతానని కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను చేసిన సవాల్లో ఓడిపోయాను కాబట్టి తన పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని ఆయన చెప్పడం జరిగింది. అలాగే కూటమికి శుభాకాంక్షలను తెలియజేస్తూనే జనం కోసం కష్టపడ్డ జగన్ ప్రజలు ఎందుకు గౌరవించలేదో అర్థం కావట్లేదని చెప్పారు. ఫ్యూచర్ లో తన ప్రయాణం జగన్ తోనే ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ పిఠాపురం ముద్రగడ పద్మనాభం రాజకీయాలు అయితే రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఏ కొత్త వివాదాలు తలెత్తాయి అనేది కూడా ఇక్కడ ప్రజలైతే తలలు పట్టు కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. ముద్రగడ పద్మనాభం కుమార్తెనైతే పవన్ కళ్యాణ్ చేరదీయడం, అలాగే ముద్రగడకు వ్యతిరేకంగా ఆయన కుమార్తె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా కొంత ఇందులో కొంత ఇదిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ మధ్య వివాదం చిలికి గానివానుగా మారే అవకాశం కనిపిస్తుంది. అటు ముద్రగడ పద్మనాభం అభిమానులు, ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య అయితే రచ్చ జరుగుతుంది. తాజాగా మా ముద్రగడ పద్మనాభం ఈ గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు సిద్ధం చేసుకున్నాను, తర్వాత వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత తిరిగి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పడం కూడా కొంత ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు. జాన్సీ. రైట్ ఉదయ్.